పితృలోకంలో ఉండే పితృదేవతలు సంతృప్తి చెందితే ఆ వ్యక్తిపై వారి ఆశీర్వాదాన్ని కురిపిస్తారు. అందువలన మనుషులకు ధనం, కీర్తి ప్రతిష్టలు, యశస్సు ప్రాప్తిస్తుంది. అంతేకాక వారి వంశం వృద్ధి చెందుతుంది. ఒక విధంగా చూస్తే పితృపక్షంలో చేసే శ్రాద్ధాలు పూర్వజుల పట్ల మనకున్న శ్రద్ధ, కృతజ్ఞతను వ్యక్తపరచటమే అవుతుంది. దీనివలన వారు ప్రసన్నులై పితరులు సుఖ సమృద్ధిని ప్రసాదిస్తారు. శివపురాణంలోని అష్టమ స్కందంలో కోటి రుద్ర సంహితలోని ఈ కథ ఎవరైతే మహాలయ పక్షంలోపు వింటారో వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి వారి సంపద వృద్ధి చెందుతుంది. సంతానం మంచి మార్గంలో నడుస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ కథ ఇంకొంతమందికి చేరువయ్యేలా చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పితృదేవతల ఆశీస్సులు పొందండి. సారి గౌతమ మహర్షి బ్రహ్మదేవుని కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తపశ్శక్తితో ఆయనకి అనేక సిద్ధులు లభిస్తాయి. ఏ ఆశ్రమంలో అయితే గౌతమ మహర్షి జీవిస్తూ ఉన్నారో ఆ ప్రదేశంలో కరువు వస్తుంది. ఆ కరువు నుంచి విముక్తి కలిగించేందుకై వరుణదేవుడి గురించి తపస్సు చేస్తాడు. 6 నెలల ఘోర తపస్సు తర్వాత వరుణదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. గౌతమ మహర్షి, మా రాజ్యంలో జలవర్షం కురవాలి, దానితో ఇక్కడ కరువు అంతమైపోవాలి అని కోరగా అది విని వరుణదేవుడు, అది నా చేతిలో లేదు, కొన్ని విధి విధానాలు ఆ శివుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అని నేను వరం రూపంలో ఒక సరస్సును ఇస్తున్నాను. ఈ సరస్సు ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది, మీకు నీటికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు అని చెప్పి అంతర్ధానమవుతాడు. వరుణదేవుడి కృపతో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆ సరస్సు ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఆ సరస్సుకి నీటి కోసం ఆశ్రమంలోని ఋషిపత్నులు వచ్చేవారు. అదే సమయంలో అక్కడికి గౌతమ మహర్షి శిష్యులు కూడా వచ్చేవారు. వారిని చూసి ఋషిపత్నులు అరిచి వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టేవారు. ప్రతిరోజు ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఒకసారి గౌతమ మహర్షి పత్ని అయిన అహల్య కూడా అక్కడికి వస్తుంది. మిగతా ఋషిపత్నులను చూసి సంతోషిస్తుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మనందరం ఇలా సంతోషంగా దాహార్తిని తీర్చుకోగలుగుతున్నాము. ఈ కొలను లేదంటే ఈ పాటికి అందరము నీరు లేక విలువలాడిపోయేవారము అనేసరికి ఋషిపత్నులకు అహల్య తన పతి అయిన గౌతమ మహర్షి వల్లనే తామంతా జీవించి ఉన్నామని, ఆయన ఎంతో గొప్పవారని గొప్పలు పోతుంది అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ ఋషిపత్నులు వారి పతుల దగ్గరికి వెళ్ళి అహల్య గురించి తప్పుగా చెప్తారు. ఆ అహల్య మమ్మల్ని ఆ కొలంలోని నీటిని ముంచుకోనివ్వటం లేదు, వారి కొలను అన్న అహంకారం ఆమెలో స్పష్టంగా కనపడుతుంది అని చెప్తారు. దానితో ఆ ఋషులు గౌతమ మహర్షిపై పగ తీర్చుకోవాలనుకుంటారు. దానికోసం ఆ ఋషులందరూ ఒక యజ్ఞాన్ని తలపెడతారు. ఆ యజ్ఞం చాలా రోజులు కొనసాగుతుంది. యజ్ఞంలో యజ్ఞదేవత ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. ఆ ఋషులు, మేము గౌతమ మహర్షిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాము, ఏదైనా చేసి ఆ గౌతమ మహర్షికి కీడు కలిగేలా చేయండి, దానివలన ఆ గౌతమ మహర్షి ఈ ప్రదేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్తారు. ఆ యజ్ఞదేవత ఋషులకు చాలా విధాలుగా చెప్పి ఇంకేదైనా కోరుకోండి, ఇది చాలా తప్పు అని చెప్పినా వారు వినలేదు. గౌతమ మహర్షి గొప్ప తపస్శాలి, ఆయనతో అలా చేయటం ఏమాత్రం అనుచితం కాదు అని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు ఆయన మాట వినలేదు. దానితో ఆ యజ్ఞదేవత వారి మాట వినక తప్పలేదు. తదాస్తు, అలాగే జరుగుతుంది అని ఆ యజ్ఞదేవత ఒక ఆవు రూపంలో గౌతమ మహర్షి పొలంలో చొరబడి ధాన్యాన్ని పాడు చేయసాగాడు. ఆ గౌతమ మహర్షి ఆ ఆవును తరిమేందుకై ఒక పొడుగాటి దుడ్డు కర్రను తీసుకొని ఆ పొలంలోనికి వెళ్తాడు. చిన్నగా ఆ ఆవును వదిలించగానే ఆ ఆవు అక్కడే చనిపోతుంది. దానితో మిగిలిన ఋషులందరూ గౌతమ మహర్షి గోహత్య చేసిన నేరంతో ఆయన్ని, ఆయన పత్ని అయిన అహల్యని ఆ ఆశ్రమం నుంచి బహిష్కరిస్తారు. పితృపక్షంలో పితృదేవతల సమయం వస్తుంది. గౌతమ మహర్షి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలని ఆశిస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుడికి భోజనం పెట్టందే
శ్రాద్ధకర్మ పూర్తి కాదు. కానీ ఏ బ్రాహ్మణుడు కూడా వారింటికి భోజనానికి రావడానికి సుముఖంగా ఉండరు. దానితో వారిరువురికి ఎంతో బాధ వేస్తుంది. అదే సమయంలో యజ్ఞదేవత అక్కడికి వచ్చి గౌతమ్ మహర్షితో ఇలా అంటాడు: ఋషివర్య, మీరు బాధపడకండి. శాస్త్రాలలో ఈ విధి విధానం కూడా ఉంటుంది. బ్రాహ్మణుడు దొరకని పక్షంలో మీరు ఆవుకి కూడా భోజనం పెట్టవచ్చు. ఎందుకంటే గోమాత బ్రాహ్మణుడి స్వరూపమే. గౌతమ్ మహర్షి ఈ మాటలు విని నాపై గోహత్య దోషం ఉంది అని చెప్పగా ఆ యజ్ఞదేవత అదంతా ఒక కల్పన. ఆ ఋషుల కోరిక మేరకు ఆ ఆవు రూపంలో నేనే అలా చెయ్యవలసి వచ్చింది. నన్ను క్షమించండి అని అంతర్ధానమవుతాడు. గౌతమ్ మహర్షి శ్రాద్ధకర్మలు పూర్తి చేస్తాడు. అందువలన ఆ కొలను ఎండిపోతుంది. అందరూ ఋషులు గౌతమ ఋషితో, పూర్వీకుల పట్ల కూడా ఏదో అపరాధం చేసినట్లున్నావు, అందుకే ఇలా జరిగింది. నువ్వు ఈ పరిసర ప్రాంతాలలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే 1 మైలు దూరంలో బ్రహ్మగిరి పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి గంగాదేవిని అక్కడికి తీసుకొనిరా. అప్పుడు నీ పితృదేవతలు శాంతిస్తారు. లేదంటే ఎప్పుడు నీ మొహాన్ని కూడా మాకు చూపించకు అని ఆ ఋషులు గౌతమ్ మహర్షి ఆశ్రమాన్ని, ఆయన స్థలాలన్నింటినీ తీసేసుకుంటారు. ఇక గౌతమ్ మహర్షి ఆయన పత్ని అహల్యతో కలిసి బ్రహ్మగిరి పర్వతంపై వెళ్ళి అక్కడే నివసిస్తారు. అహల్యాదేవి శంకర్ని ఆరాధిస్తుంది. వారు 1 కోటి మట్టి శివలింగాలను తయారు చేసి వాటిని పూజిస్తూ ఉంటారు. గౌతమ్ మహర్షి శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. శంకరుడు ఆయన ప్రార్థన విని ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. గౌతమ్ మహర్షి, ప్రభు, మీకు నాపై దయ కలిగితే గంగాదేవిని ఇక్కడికి పంపించండి. వెంటనే గంగాదేవి అక్కడ ప్రకటితమవుతుంది. గంగాదేవి శంకరుడితో, ప్రభు, మీరు పార్వతీదేవితో కలిసి ఇక్కడ ఉండండి. అప్పుడే నేను ఇక్కడ ఉంటాను. నాకు కూడా మీ సాన్నిధ్యంలో ఉండాలని ఉంది. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు త్రయంబకేశ్వరుడి రూపంలో అచ్చట కొలువైనారు. అక్కడ గంగాదేవి గోమతీ గంగగా పిలువబడుతుంది. ఋషులకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో గౌతమ్ మహర్షి బ్రహ్మగిరి పర్వతంపై గంగాదేవిని తీసుకువచ్చారని వారందరూ ఆ గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు అచ్చటికి వస్తారు. కానీ గంగాదేవి వారికి దర్శనం ఇవ్వకుండా మాయమైపోతుంది. అందరూ గౌతమ్ మహర్షిని క్షమాపణ అడిగి గంగాదేవి దర్శనాన్ని ఇప్పించవలసిందిగా ప్రార్థించగా గౌతమ్ మహర్షి గంగాదేవిని వారికి దర్శనం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ గంగమ్మ తల్లి, ఈ ఋషులందరూ మీ పట్ల అపరాధం చేశారు, అందుకే వీరికి శివపూజ చేసే అధికారం లేదు. కానీ గౌతమ్ మహర్షి, దేవి, వారిని క్షమించండి. ఎందుకంటే వీరి వలన నాకు మంచే జరిగింది. నాకు శంకర భగవానుడితో పాటు మీ దర్శనం కూడా ప్రాప్తించింది. వారి కారణంగానే ఇక్కడ త్రయంబకేశ్వర మహాదేవుడు ఉత్పన్నమైనారు అని గంగాదేవితో చెప్పగా ఆ తల్లి వారికి కూడా దర్శనమిస్తుంది. త్రయంబకేశ్వర మహాదేవుడు 3 శివలింగాల రూపంలో ఉన్నారు. ఈయనే బ్రహ్మ, విష్ణు, మహాదేవులుగా కొలుస్తారు. అందరూ చెప్పండి, త్రయంబకేశ్వర మహాదేవునికి జయము.